ప్రభుత్వం ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్షులకి మనం ప్రార్థన చేస్తున్నామండి. మోహనుద్ర మహాగండ సరస్వతుడా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే గంట నీకే మహించలిస్తున్నాను తండ్రి. నాయన నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభు రెండో రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇంతవరకు నాయన ఎస్ఐ నువ్వు నడిపించిన విధానాలకు నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇప్పుడు ప్రభు నాయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా అపిత్రమైన నా పెద్దలు అగ్ని చేత కాల్చి నా శరీరాన్ని మరుగుపరచు మానవ స్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడు దర్శించిన కుబురుచు తండ్రి. నాయన నీ వాక్యమే బ్రతికించేది కనుక బాధగా నెమ్మదించేది కనుక నీ వాక్యం ద్వారా నాయన నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. రక్షక నాథ నీ బిడ్డ నీ వాక్యం ఉన్నప్పుడు దాన్ని ప్రభా అలా హృదయాలు భద్రపరుచుకున్న కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. రాజు అన్ని విషయాలు మీరే మేలు జరిగించమని వేస్తున్నాము అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమె మరి మొదటి రోజు మరి మనం వాక్యాలు చెప్పుకున్నాం. రెండవ రోజుని ఎస్తేరు గ్రంథం అండి. ఎస్తేరు ఉపవాస ప్రార్థన అనగా ఏంటి? ఉపవాస ప్రార్థన అనగా ఏంటి? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం అండి. 1-3 వచనాలు చదవండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడంటే అక్షరేష దినాల్లోనంటండి ఆ దేశం అంట హిందూ దేశం మొదలుకొని అటండి ఇక్కడ ఎన్ని దేశాలు కూషు దేశం వరకు 127 సంస్థానాలు అంటండి ఆ అక్షరేష రాజు అనే వారు వెళ్తున్నారటండి. ఆ రాజ్యాన్ని అతను వెళ్తే 127 సంస్థానాల్లో కూడా మరి రాజు ఎవరండి? అక్షరేష రాజు. ఆ రీతిగా తన యొక్క పరిపాలన జరుగుతుందంటే ఆ రీతిగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ ప్రజలకు న్యాయం చేస్తూ అన్ని విషయాల్లో మరి మంచివాడుగా ఉంటూ మరి ఇతడు గరుడుగా మరి ఎంతో ఘనత పొందుకున్నవాడుగా ప్రజల్లో ఉన్నాడు. ఆ రీతిగా ఉంటూ ఉన్న సమయంలో ఒక రోజునట ఏం జరిగిందంటే అనుకోకుండా ఇక్కడ చూద్దామండి. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులకు అధిపతులందరికీ సేవకులకు ఏమనుకున్నాడంటే నాకు చాలా సంవత్సరాలు నేను పరిపాలన చేస్తాను, కానీ ఈ 3వ సంవత్సరంలో నేను ఒక విందు చేయాలి, అందరికీ నా యొక్క గొప్పని నా యొక్క ఘనత నేను అందరికీ చెప్పుకోవాలని అక్షర చేయించేటండి ఇందులో ప్రకటించాడట. అంటే ఆ యొక్క 127 సంస్థానాలకు రాజుగా ఉన్న అతను ఇంతంటే ఎంతమంది వస్తారండి? చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది వచ్చారటండి. అందరు ఇంటికి వచ్చారంట. ఇందు ఆరగిస్తున్న సమయంలో రాజుగారికి ఒక ఐడియా వచ్చిందంట. ఏంటంటే మరి ఇందులో ఏదైనా ఒక మంచిని చూపిస్తేనే కదా నా పలానా రాజు గొప్పవాడు, వాళ్ళ ఇంట్లో అది ఉంది ఇది ఉందని అంటారు కదా అనే ఒక భావంతో ఏంటంటే అన్ని విషయాల్లో అందం ఉన్నా కానీ రాజుకి ప్రతిసారి ఏం చూపించినా ఈసారి అయితే మాత్రం వెరైటీగా ఏదైనా చూపించాలనే భావన కలిగి అనుకున్నాడంటే అయ్యో నేను ఇలా ఆలోచన చేస్తున్నానైతే నాకున్న నా భార్య చాలా అందగత్తి కదా, ఆమె సౌందర్యము ఆవిడ అందం చాలా గొప్పది కదా, దీనిని ఒక్కసారి ఈ యొక్క వచ్చిన ఈ రాజు ఎదుట ప్రజల ఎదుట నా భార్య నేను చూపించాలి, ఈమె కోసం నేను ఏం చేయాలనుకోనండి పొగడాలనుకున్నాడు ఏంటండి. నా భార్య చాలా మంచిది, చాలా అందగత్తి, చాలా ఇదిగా అన్ని విషయాల్లో గొప్పగా ఉంటుంది అనుకుని పొగడాలనుకుని నేను ఏం చేశాడంటండి ఎవరికి మరి ఆ విషయం చెప్పలేదు కానండి తనకు వచ్చిన ఆ యొక్క ఆలోచన అంటే అమలుపరచాలని నిర్ణయం తీసుకున్నట్టండి అక్కడ తన మంత్రికి చెప్పాడంటండి. ఇక్కడ చదువుతామండి 7వ వచనం చదవమ్మా. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చెను. రాజస్థితికి తగినట్లుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసి ఇక్కడండి తన స్థితికి తగ్గట్టుగా మరి ద్రాక్షారసం ఏంటి అన్ని సంస్థను చక్కగా హ్యాపీగా అన్ని పోసారట. అయినప్పటికీ కూడా తనకు సంతృప్తి లేదు కనుక తన మనసులో ఉన్న మాట ప్రకారం తన భార్యని ఏం చేయాలి చెప్పండి 10 మంది ముందుకు తీసుకొచ్చి
చెప్పాలని ఆలోచన చేసుకున్నాడంట. ఆ రీతిగా ఆలోచన చేసుకున్నప్పుడు మరి భార్య తన మాట వినాలి కదండి. మరి రాజుగారికి తన భార్య తన మాట వింటుందా లేదా అన్నీ అనవసరం. కానీ ఏమనుకున్నాడే, తన ఆలోచన తనకి ఏదైతే ఆలోచన వచ్చిందో, తను ఏదైతే చేయాలనుకున్నారో రాజు కదండి. అందులో ఒక్క సంస్థానం కాదండి, ఎన్ని సంస్థానాలు కండి, 127 సంస్థానాలకు రాజుగా ఉన్నాడు కనుక తన యొక్క గంభీర్యాన్ని, తన యొక్క వాదాన్ని ప్రజలకు చూపించాలన్న హంబాబు ఏం చేశాడంటే తన మంత్రితో కబురు చెప్పాడంటే. ఏమని కబురు చెప్పాడంటే ఇక్కడ చూద్దామండి, 9వ వచనం చదవమ్మా. రాణి అయిన ప్రస్తి కూడా రాజైన అక్షరేషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమున రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉండినప్పుడు కూడి వచ్చిన జనములకు అధిపతులకును రాణి అయిన ప్రస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అక్షరేషు ఎదుట ఉపచారము చేయు మొహోమని వ్యక్తిహర్షును అబద్ధ పేతురునకు బిగ్గా అప్తాతి ఎదుతూ అని 7 నసంపకులను ఆజ్ఞాపించును. 7 నసంపకులు ఉన్నారండి ఆయన దగ్గర. 7 నసంపకులు అన్నారంటే ఎలాంటి మీరు వెళ్ళి తక్షణమే రాణిగారు తీసుకురాని అన్నాడంట. ఆ రాణి ఏం చేసింది చెప్పండి, రాణిగారు ఏం చేశారు చెప్పండి. అప్పుడు ఆమె కూడా స్త్రీలకు ఒక హిందూ ప్రకటించుకుందంటండి. ప్రకటించుకున్న తర్వాత అప్పుడు ఎప్పుడైతే రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నప్పుడు కంటండి రాణి ఏం చేసిందంటే నేను రానందంటండి. నేను ఎట్టి పరిస్థితిలో నేను రానందంటండి. అంటే ఒక మగవాడు ఇంటి చేసుకున్నప్పుడు ఒక స్త్రీ మరి ఎప్పుడు కూడా మన దేవుడు ఏం చెప్తుందండి, స్త్రీ ఎవరికి లోపడాలండి, భర్తకు లోపడి ఉండాలి కనుక ఇక్కడ మరి ఈ స్త్రీ ఏం చేసింది చెప్పండి, భర్త మాట ఎంత మాత్రం వెళ్ళలేదంటండి, రానమ్మదంటండి. నేను ఎందుకు రావాలి, నేను చాలా అందగతిని, నేను చాలా గొప్పదాన్ని, చాలా ఇద్దాన్ని, రాజుగారి మాట నేను ఎత్తుకున్నానని ఏం చేసింది చెప్పండి. ఒక్కసారే ఆ నసంపుకుడు వచ్చి పిలిచినప్పుడు నేను రానని చెప్పేసిందంటండి. అప్పుడు రాజుగారికి ఎలా ఉంటుంది చెప్పండి, చాలా కోపం వచ్చేసిందంట, చాలా మరి బాధ కలిగిందంట. బాధ కలిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి మీ రాణిగారు రావట్లేదని చెప్పారు అనుకోండి, ఎంత అవమానం. అంటే ఆ రాజుగారు 127 సంస్థానాలకు రాజుగా ఉన్నాడు, కానీ తన భార్య మాత్రం తన మాట వింటలేదనే మాట వచ్చేస్తుంది కదండి. దానికోసం వచ్చండి చాలా బాధపడిపోయింది రాజు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం చూడండి. 16 చదవండి, 15 చదువు, 16 చదవండి. అతని సన్నిధి నుండి 16 మెమూకాను రాజు ఎదుటను ప్రజల ఎదుటను ఇలాగా ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన ప్రస్తి రాజు ఎడల మాత్రమే కాదు రాజైన అక్షరేషు యొక్క సకల సంస్థానంలో నుండి అధిపతులందరి ఎడల జనులందరి ఎడలను నేరస్తురాలు ఆయన దేవుని నామానికి మహిమ ఏమైపోయిందని చెప్పండి. అహంకారం గర్వం ఏం చేస్తుంది చెప్పండి. ఒక మనిషికి అహంకారం గర్వం ఏం చేస్తుంది చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో పెద్దలకు లోపడాలి. ఇక్కడ భర్తగా లోపడదు, పెద్దగా లోపడుతుంది చెప్పండి. తను ఏం చేసింది చెప్పండి, భర్తకు లోపడుతుంది ఏం చేసింది చెప్పండి, అహంకారం అయిపోయింది, నేరస్తురాలు. అక్కడ ప్రజలందరూ అంటారంటే అదేంటి రాజు గారికి మీ భార్య మీ మాట రాపోవడం పెట్టండి అనేసి తలమాట అనేసారంట. అప్పుడు అందరూ అంటారంట నీ భార్యను బట్టి మా భార్యలు కూడా అలా తయారవుతారు, ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగడానికి ఏం లేదనేసి అక్కడ వాళ్ళందరూ తలమాట అన్నప్పుడు రాజుగారు కోపం వచ్చి తక్షణమే ఆ యొక్క రాజు కిరీటాన్ని తీసివేసి ఆ యొక్క పెస్తాన్ని ఏం చేయమని చెప్పండి, రాజు యొక్క సంస్థానం నుంచి బయటకు గెట్టివేమని ఉంటుంది. చూసారు ఎంత గొప్ప సంగతి. ఏం చేసింది కదా, దేవుడిచ్చిన వాదాన్ని ఏం చేసింది చెప్పండి, ఒక్క నిమిషంలో ఆవిడ ఏం చేసింది చెప్పండి, పోగొట్టేసుకుంది. ఎప్పుడంటే ఒకే ఒక నిమిషంలో ఒకే ఒక మాట చేత నేను రాను. అందుకే మరి బైబిల్ గ్రంథంలో వాక్యం నీ నోటి మాట చేత పట్టబడతా, నీ నోటి మాట చేత
చెక్కబడతా. తన నోటి మాట చెప్తాను భవిష్యత్తు ఏమైపోయింది చెప్పండి, సర్వనాశనం అయిపోయిందండి. అంతవరకు రాణిగా ఎంతో హోదా అనుభవిస్తూ మరి ప్రతిదీ కూడా తన కాడుకాడుకు తేటకి దాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఏం తినాలంటే తినచ్చు, ఏం తాగాలంటే తాగొచ్చు. అటువంటి మంచి హోదా 27 సంస్థానాలకు రాణి అనే పేరుని పోగొట్టుకుంది. దేని ద్వారా చెప్పండి, నోటి మాట ద్వారా. జాగ్రత్త సుమ, నీ నోటు ఎలా ఉందో చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. నీ నోటి మాట ద్వారా నువ్వు పట్టబడకూడదు, నీ నోటి మాట ద్వారా నువ్వు చెక్కబడకూడదు, దేవునిలో నువ్వు మరి ప్రస్తావన ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి చెప్పండి, ఈ బైబిల్ గ్రంథంలో ఎస్తేరు ఉందండి, ఎస్తేరులో ఉండాలి. స్త్రీ అనేది ఎలా ఉండాలి చెప్పండి, ఎస్తేరులో ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా, ఏది ఏమైనప్పుడు కూడా మరి ఇక్కడ ఎస్తేరులో ఉండాలనేసి మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఇంతవరకు ప్రస్తావన చెప్పుకున్నాము. ఈమెకు బదులుగా ఈ యొక్క స్థానంలోకి ఎవరు వచ్చారు చెప్పండి, ఇక్కడ ఎస్తేరు వచ్చిందండి. దేవునామానికి మహిమ కలుగుగాక. ఎవరు వచ్చింది చెప్పండి, ఎస్తేరు అన్నది ఎవరు, అసలు ఎస్తేరు ఏంటి, తన భవిష్యత్తు ఏంటి అన్నది మరి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూడండి. ఎస్తేరు 2వ గ్రంథం చదవండి. 2 ఈ సంగతులైన తర్వాత రాజైన అహరోషును యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతని బస్తీని ఆమె చేసిన దానిని ఆమెకి నిర్ణయింపబడిన దానిని తలంపగా యవనులుగా రాజు పరివారములు ఇట్లన్రి అందమైన కన్యకులకు రాజు కొరకు వెతకనగును. ఏమన్నారంటే అందమైన కన్య రాజుగారు ఎన్నాళ్ళు ఇంకా ఆ ప్రస్తాలు తెచ్చిన మోసాన్ని, ఆ మోసపు చూపులో ఎన్నాళ్ళు ఉంటాడు, ఆ మోసంతో తను తాగేసి అలాగా తన జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు. 27 సంస్థానాల్లో ఉన్న ప్రజలు కూడా బాధపడుతున్నారు. కనుక ఆ రాజుగారు అలాగ లేదు, ఒక మంచి అందమైన సౌందర్యం ఉన్న ఒక అమ్మాయిని మనం తీసుకొచ్చి రాజుగారికి వివాహం చేయాలి అనేసి వాళ్ళు నిర్ణయించుకొని ఎలాగో రాజుగారిని ఒప్పించి మరి అమ్మాయి కోసం వచ్చారంటండి. ఆ యొక్క 27 సంస్థానాల్లో ఎవరున్నారనేసట ఆ సంస్థానాలన్నీ ఎదుగుతున్నారంట. ఏ సంస్థానంలో ఏ అందమైన అమ్మాయి ఉందనేసి అలాగా మొత్తం ఎలాగైతే ఒక 200 అమ్మాయి నిజాలు చెప్పండి ఆ యొక్క రాజుగారి స్పాట్ కంట తీసుకొచ్చారంటండి. ఇప్పుడు చదవండి. అందమైన కన్యకలను అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి సూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకులను అప్పచెప్పారటండి. ఇలా ఉండగా వీళ్ళందరూ తీసుకొచ్చారంట. వీళ్ళతో పాటుగా మరి ఒక అమ్మాయిని తీసుకొచ్చారంట. అసలు అమ్మాయి ఎవరు, ఇప్పుడు చదువు చూడండి. 5వ వచనం చదవండి. సూషను కోటలో బెన్యామీనకు కూషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోదా రాజైన యెకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకోన్యాతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. చూసారండి ఈ యొక్క మరి మొద్దికైన వాడు ఎవడంటే అండి, మరి ఈ యొక్క చెరపట్టబడిన వాళ్ళు ఒకడంటే అతను ఇక్కడ ఎలా కనబడుతుంది, మొద్దిగా ఎలా కనబడుతుంది ఏంటండి, వాళ్ళ వంశస్థులు అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి, చనిపోయారు. వాళ్ళలో మరి ఒకటే ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం కిందగానండి. 2:7 చదవమ్మా. తన పిన్న తండ్రి కుమార్తె అయిన అదేష అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా
స్వీకరించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అగస్తాకి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అంటే ఈ మొద్దికాయ ఏం చేశాడు చెప్పండి. మొద్దికాయ ఈ అగస్తాకి ఏమవుతాడు చెప్పండి, అన్న అవుతాడు పట్టండి. అన్న ఏం చేశాడు చెప్పండి, ఆమె పెంచుకొని ఆమెకి ఏం పేరు పెట్టుకున్నాడండి, ఎస్తేర్ అని పేరు పెట్టుకున్నాడు. ఎస్తేర్ అని పేరు పెట్టుకుని ఆ రీతిగా ఆమె పెంచుతూ ఉన్నాడు. ఆమె ఆయన చెప్పిన రీతిగా అన్ని విషయాల్లో కూడా మరి మంచిగా చక్కగా మరి జ్ఞానం ఉంది, తెలియదు అన్ని విషయాల్లో ఆమె వద్దెలుతూ ఏం చేసింది చెప్పండి, తను ఉన్న పరిస్థితిని మరి ఎట్టి పరిస్థితులను కూడా ఇతరులకు తెలియకుండా మరి మంచిగా క్షేమంగా ఆ మొద్దిగా సమక్షంలో తిని ఉంటుందంటే ఉంటా ఉండగా సడన్ గా వచ్చేసి చెప్పండి ఈ రాజుల దగ్గర నుంచి వచ్చిన సైనికులు ఈమెను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి, రాజు కోటకి ఈమెను కూడా తీసుకెళ్ళిపోయారంటండి. ఈ ఏమో అర్థం కావట్లేదు, ఎందుకు తీసుకెళ్ళిపోయారో తెలియదు, ఏంటో తెలియదు. అది తీసుకెళ్ళిపోయేటప్పటికి అప్పుడట మరి ఈ యొక్క మొద్దుగా ఒక మాట చెప్పాడంట, అమ్మా నువ్వు ఎంత మాత్రం భయపడక్కర్లేదు, నువ్వు ఎంత మాత్రము జడేపు, ఎందుకంటే నీతో ఉన్నవాడు గొప్పవాడు, లోపల ఉన్నవాడు కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆ దేవుడు నీతో ఉన్నాడమ్మా, నీకు మేలే కానీ కీడు ఎంత మాత్రం జరగదని చెప్పి ఈ మొద్దుగా ఎక్కడంటే ఎట్టి పరిస్థితుల్లో నీవు అదాసమనే మాట మాత్రం చెప్పవద్దు, ఎస్తేరని మాట మాత్రమే చెప్పు. మన యూదుల గురించి కానీ ఎవరంటే యూదులు మన యూదులని కానీ మన మతం గురించి కానీ మన కులం గురించి కానీ దేని గురించి కూడా చెప్పనవసరం లేదు. ఆ రాజకోటలో ఏం చెప్తావంటే నీ పేరు ఏంటంటే ఎస్తేరని మాత్రమే చెప్పు. తగిన సమయం ముందు మన యొక్క విషయాలన్నీ కూడా చెప్పడానికి దేవుడే సమయం ఇస్తాడు. మనకు అంతవరకు మాత్రం నువ్వు నోరు తెరవకుండా ఉండవలసి అంటే ఈ మీకు చెప్పండి ఎవరితో పంపిస్తాడు చెప్పండి, ఈ యొక్క సైనికులతో ఆమెను పంపిస్తాడంటండి. ఈ సైనికులతో ఈమె రాజకోటలో వచ్చేసిన తర్వాత తనకి ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమి చెందాలో తెలియదు. కానీ ఈమె ఎవరండి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎవరండి ఈమె, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ. తర్వాత తల్లిదండ్రుల పట్ల భయభక్తి కలిగిన స్త్రీ, తల్లిదండ్రులు గౌరవిస్తుంది. అంటే తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ కూడా ఆమె మొద్దికాయని ఒక తల్లిగా అనుకొని అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం చేస్తుంది చెప్పండి, గౌరవిస్తుంది. స్త్రీ ఎలా ఉంది చెప్పండి, గౌరవించే స్త్రీగా ఉంది. మరి మీరు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటున్నామండి, గౌరవించే స్త్రీగా ఉండాలంటే మన నడవడి మనం చేస్తున్న పనులు అన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి, మంచిగా ఉండాలండి. దేవుని ఎందు, తర్వాత మన బంధువులు ఎందు, మన భక్తులు ఎందు, మన బిడ్డలు అందరూ ఎందుకు కూడా మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మన గుణం ఎలా ఉండాలి చెప్పండి, మంచిగా ఉండాలండి. ఈ స్త్రీ యొక్క గుణం ఎలా ఉంది చెప్పండి, మంచిగా ఉంది. తన అందానికి తగ్గట్టు తన గుణం కూడా మంచి గుణం అంటండి. లేకపోతే అదేంటయ్యా మన యూదులం కదా, ఎందుకు మనం ఆ యొక్క రాజుగారి దగ్గర అబద్ధం చెప్పమంటున్నావు, అలాగే ఎదిరించిందా, ఎట్టి పరిస్థితుల్లో మాటకు సమాధానం చెప్పలేదు. ఏమందంటే అండి అలాగే నాన్న అనేసి అంటండి. ఆ రీతిగా తల వంచుకొని వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఒకటే అనుకుందట, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు కీడు చేయడం మేలే జరిగిస్తాడని తన మనసులో తన హృదయంలో ఆలోచన చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ అని చెప్తారు కనుక ఆ స్త్రీ ఎట్టి పరిస్థితులను కూడా మరి మనుషులకు భయపడదు. ఎవరికి భయపడుతుంది చెప్పండి, దేవుడికి మాత్రమే భయపడుతుందండి. మరి ఎవరికి లోపల ఎవరికి భయపడకండి, ఎవరికి భయపడాలి చెప్పండి, దేవుడికి మాత్రమే భయపడాలి. తర్వాత ఎవరికి భయపడాలి చెప్పండి, ప్రథమ స్థానం దేవుడికి, వాళ్ళ తర్వాత తల్లిదండ్రులకి, వాళ్ళ తర్వాత నువ్వు చేసుకొని నీ భర్తకి, వాళ్ళ తర్వాత మాత్రమే నీ పిల్లలు. నీ తల్లిదండ్రులు నీ భర్త లేకుండా నీకు పిల్లలు కూడా రారు. కనుక ఈ రీతిగా మనం ఉన్నప్పుడు అంటండి అన్ని విషయాల్లో కూడా మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి, క్షేమంగానే మంచిగానే ఉంటామండి. ఇక్కడ ఈ స్త్రీ ఆ రీతిగా గౌరవించిందండి. ఎవరేమే ఎస్తేరి. అంతవరకు అదస్థాన స్త్రీపైకి ఏమైపోయింది చెప్పండి, ఎస్తేరి ఎక్కడికి తేబడిందండి, సూసాను కోటకు తేబడ్డది, రాజుగారు కోటకు తేబడ్డది. 27 సంస్థానాలకి రాణిగా అవటానికి ఈమెను ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి, పెళ్లి చూపులు తీసుకొచ్చారన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమో అక్కడ పెళ్లి చూపులు తీసుకొస్తే మామూలుగా చూపిస్తారా, మామూలుగా చూపించి ఎలా చూపిస్తారండి, రాణి అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న స్త్రీలందరూ అనుకుంటున్నారంట నేను ఈ కోటకు రాణిది, నేను నీ కోటకు రాణి అనేసి అంటే వాళ్ళంటే అందరూ కూడా ఇష్టానుసారంగా రాజుగారి ఇచ్చిన నగలు అక్కడవన్నీ కూడా వాళ్ళ అందానికి తగ్గట్టుగా వాళ్ళంటే ఏం చేస్తారంటే అలంకరించుకున్నారంటే. ఇక్కడ చూడండి స్పష్టంగా రాయబడి ఉన్నది, ఇక్కడ చూడండి 14 సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినమున ఉపపత్నులను రాజు యొక్క సండుడైన సయజ్ఞుడు అను అతని వశములోనున్న
రెండవ ఉత్తరమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె ఆమె రాజు నొద్దకు మరలా వెళ్ళకుండెను. ఎల్లప్పుడు చూసారండి, ఇక్కడ అందరిని కూడా వరుస్తున్నారు. రాజుగారి దగ్గరికి ఏం చేస్తున్నారు చెప్పండి, పంపిస్తున్నారు. ఒక్కొక్కరు వెళ్తున్నారు. అలాగా ఆ రాజుగారు నచ్చిన వాళ్ళు ఏం చెప్పి రెండో అంతస్తులో ఉండాలన్నమాటండి. ఆ రీతిగా మళ్ళీ ఆ రాజుగారి పేరు పెట్టి పిలిచేవారు కూడా వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గర ప్రాటకి వెళ్ళేదన్నమాట. ఆ రీతిగా ఈమె ఏమేం చెప్పండి, ఈమె కూడా మరి అందమైనది, మంచిది, అన్ని గుణాలు బాగున్నాయనేసి ఈమె కూడా ఏమి చెప్పండి, ఆ యొక్క పోటీలో ఈమె కూడా ఏం చేసి నెగ్గిందన్నమాట అండి. ఆమె పోటీలో నెగ్గినమాట. అందరూ ఎలా వచ్చారండి, చాలా మరి అందరూ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా మరి చక్కగా రాణిని ఏ హోదాలో ఉంటారో ఆ రీతిగా అలంకరించుకున్నారు. కానీ ఈమె ఎట్టి పరిస్థితుల్లో అలంకరణ చేసుకోలేదు. ఆమె అలంకరణ ఏంటో తెలుసండి, ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేసుకొని మాత్రం వెళ్ళిందండి. ముసుగు కప్పుకొని వెళ్ళిందండి రాజుగారి దగ్గరికి. వెళ్ళి ఏం చేసింది చెప్పండి, ఇలా చూసింది. ఆయన ఇలా చూశాడు అంతే. ఒక్కసారి ఆయనకి ఆమె పట్ల ఆయనకి ఏం కలిగిందంటే దయ కలిగిందండి. ఇక్కడ చూద్దాం, కిందకి రండి ఒక్కసారి. 17వ వచనం చదవమా. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యమును పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను పరిస్థితికి బదులుగా రాణిగా నియమించిన. దేవుని నామానికి మహిమ కలుగుగాక. స్త్రీలందరికంటే ఎంత గొప్ప సంగతి అండి. ఈ 200 మంది స్త్రీల్లో ఈ స్త్రీ ఏమైపోయింది చెప్పండి, ఆ యొక్క రాజుగారికి నచ్చిందంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈమె ఎంత భయముతో ఎంత భక్తితో దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినం అనుక్షణం దేవుని చేస్తూ దేవుని సన్నిధికి వెళ్తూ ఏ రీతిగా దేవునిలో గడిపిందో ఎవరు చూసారండి? మనుషులు చూసారా? ఎవరు చూసారు చెప్పండి? దేవుడు చూశాడు కనుక తగున సమయం వివాహ సమయం దేవుడు ఆమెను హెచ్చించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఇస్తారండి, అహంకారంతో గర్వంతో పోయిన ఆ యొక్క రాణి యొక్క కిరీటాన్ని ఎవరి తల మీదకి వచ్చేసింది చెప్పండి? ఎస్తేరు తల మీదకి వచ్చిందని. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. దేవుడు అనుకున్నాడంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. తన జీవితంలో తన అనుకుందండి. ఎవరు లేదండి ఈమె దిక్కుమాలి చెప్పండి. ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథైన ఈ స్త్రీ ఎవరు కనికరించారు? వాళ్ళ అన్న కనికరించేత పెంచబడ్డదండి. అయినప్పటికీ కూడా ఆ యొక్క అన్న పెంపకంలో పెరిగింది కనుక అన్న కూడా ఎవరండి, ఒక ప్రవక్త కనుక, భక్తుడు కనుక తను ఎందులో పెంచాడు చెప్పండి? భక్తిలో పెంచాడు కనుక మరి ఆమె అసలు విషయం ఏంటంటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో యూదులు హిందువుల్ని చేసుకుంటారండి, చేసుకోకూడదు. కానీ ఇక్కడ మొద్దుగా ఏమన్నాడండి, అమ్మా నువ్వు వెళ్ళు, నేను ఎవరి మాట ఏనక్కర్లేదు, నువ్వు వెళ్ళి దేవుడి ఏర్పాటు నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళింది. ఆ యొక్క ఎవరిని చేసుకుని చెప్పండి, అక్షరేషన్ చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. వెంటనే ఆమె చూడగానే ఆ యొక్క రాజుగారికి నచ్చింది. వెంటనే ఆ కిరీటం ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? తల మీదకి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ రోజు మీ బిడ్డల విషయాలు మీరు బాధపడుతున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లో బాధపడకలు, వివాహం కావట్లేదు బాధపడుతున్నారు, ఉద్యోగాలు ఏమైనా బాధపడుతున్నారో, ఏ గర్భఫలాలు ఏమైనా బాధపడుతున్నారు, ఏ విషయాల్లో ఏ రీతిగా బాధపడుతున్నారో, దేవుడు ఎస్తేర్ని ఎలాగైతే హెచ్చించి ఆ యొక్క అనాథంగా ఎస్తేరి మరి అందరి చేత మాటలు పడిన ఎస్తేరి ఎంతమంది ఎన్ని రీతిగా ఆమె అని ఉంటారో, ఎన్ని రీతిగా అవమానపరుచుంటారో, ఎంతమంది ఆనంద చేస్తుంటారో. ఈ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చంపేసిందని, ఈ పుట్టిన తర్వాత ఈమె మంచిది కాదు కనుక ఈమె శనిగుంటుందని, అలాగే ఏవేవో లోకానుసారమైన మాటలు ఎన్నో ఉంటారు. కానీ అవన్నీ మాటలకి తగిన సమయం దేవుడు ఆమె ఏం చేసి చెప్పండి? హెచ్చించాడు. 27 సంస్థానాలకి రాణిగా చేశాడు. దేవుడు ఆమెకి మహిమ కలిగినగాక. మన దేవుడు హెచ్చించే దేవుడే ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు, దీవించే దేవుడే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీకున్న సంస్థను కూడా ఆయన హెచ్చిస్తాడు. నీకున్న ఈ స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేని స్థితిలో ఉన్నావేమో, ఆయన ఒకప్పుడు నేను ఉన్నతమైన స్థితిలోకి ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలి చెప్పండి? దేవుడికి లోపడాలా. మనుషులు కాదు, ఎవరికి లోపడాలి చెప్పండి? దేవుడికి లోపడాలా. దేవుడికి ఎప్పుడైతే లోపడ్డావో, దేవుడి యొక్క భయభక్తులు కలిగి నువ్వు ఉన్నావో, సమస్తం ఆయనే చూసుకుంటాడు. ఏమి జరిగినా ఏం చేసినా సమస్తం నువ్వే చూసుకోవాలి. నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు నీ మీదే నేను ఆనుకుని, నీ మీదే నేను ఆధారపడ్డానని ఈరోజు ఎవరైతే మరి ఆ రీతిగా దేవుడికి సమర్పణ చేసుకుని ఉపవాసంతో కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళ కన్నీరుని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. వాళ్ళకు ఉన్న వేదన, వాళ్ళకున్న దుఃఖము, వాళ్ళకున్న వ్యాధి అన్ని కూడా వేస్తున్నామో
తీసివేస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి. మరి మన 2వ రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కనుక మరి 3వ రోజు నా దేవుడు చేసిన అద్భుతాలు మనం ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలంటే ఈ రోజు నుంచి సమర్పణ చేసుకోండి. ప్రభా, నా జీవితంలో ఏదైతే జరగకుండా ఆగిపోయిందో దాన్ని నువ్వు జరిగిస్తావని నమ్మకంతో నేను ప్రార్థన చేస్తున్నాను తల్లి. నమ్మకంతో ఉపవాసం ఉంటున్నాను ఆయన. నా ప్రార్థన ఆలకించేసి మీరు ప్రార్థించండి. ప్రార్థన చేయించుకోండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆశ్చర్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. రోగులు స్వస్థపరిచే దేవుడు, దెయ్యాలు అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ విషయం నువ్వు తెలుసుకున్నావంటే నా కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే ఆయన రక్తానికి వచ్చాడు, నన్ను రక్షించడం కోసమే ఆయన మరి ఎవరి కాలం తన రక్తానికి వచ్చాడు. ఎవరైతే నమ్మి విశ్వసించి ఈ నరక అగ్నిలో నేను పడకుండా నిత్య జీవులకు నేను వెళ్ళాలంటే దేవుడు నమ్ముకోవాలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఏముంటుందో చెప్పండి, చీకటి తొలగిపోతుంది, వెలుగు వస్తుంది. మరి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా, మహాగండ, పరిశుద్ధ నాద, పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు తండ్రి. ఆయన ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముడా కృప జీవించడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన అనాథగా తన దిక్కుమాలిదారిగా ప్రభావ తన దేన స్థితిలో ఉన్న ఏస్తని ఏ రీతిగా అయితే ప్రభు 27 సంవత్సరాలకు ప్రభావ రాణిగా చేస్తావో తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయన యేసయ్యా తండ్రి నీ ఎందుకు భయభక్తులు గల వాడిని ప్రభు. నాయన నువ్వు అంత మాత్రం తోసివేసే దేవుడు కాదు, ఆస్వాదించే దేవుడు, దీవించే దేవుడు అని ప్రభు. నాయన తండ్రి రక్షక నాద పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఈ రోజు ప్రవేశిస్తారు కదా కొంతమంది తెలుసుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెప్తున్నాం తండ్రి. నాయన రక్షక నీ బిడ్డల బాధతో వ్యాధులతో కన్నీటితో ఉన్నారయ్యా. ఒక్కసారి కనికరించి విజయబాబు తండ్రి. నాయన ఉపవాసంగా ఉన్నారు తండ్రి. ఆకలి దప్పుల్ని బంధించగా తండ్రి తండ్రి. నాయన వాళ్ళ దేవుని చేత ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన ఆలకించిన ఆయన వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ వ్యాధిని, వాళ్ళ దుఃఖాన్ని వేస్తున్నాము తీసుకునే వివాహం జరిగించినయ్యా. ఉద్యోగాలు వెళ్ళి ఉద్యోగం తెప్పించడం ప్రభు. నాయన వ్యాపారాలు చేసుకుని వెళ్ళి ఉన్నారు తండ్రి. చిన్న పనులు పెద్ద పనులు తండ్రి. నాయన ఆశీర్వదించులో నడిచిన రక్త భక్తులు చేతుల కష్టాజితాన్ని వృద్ధిలో తీసుకురామ నడుచున్నాను. రాడు చేతుల కష్టాజితాన్ని వృద్ధిలో తీసుకురామ నడుచున్నాను తండ్రి. నాయన అనేకమైన సమస్యలతో కోర్టు కేసులతో నాయన వెళ్ళిపోతున్నారయ్యా. వారిని ఏసు రక్తం విడుదల దైత్యం నడుచున్నాను తండ్రి. నాయన రక్షక నాద పరిశుద్ధాత్మ ఈ రోజు ఎవరైతే హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నారో తండ్రి వారికి మంచిగా ఆపరేషన్ జరిగే కృపను దైత్యం ఈ రోజు ఎవరికైతే డెలివరీ అవుతుంది నాయన సిల్వర్ డెలివరీ ఎక్కువ అనుగ్రహించబడుతున్నాను తండ్రి. ఈ రోజు ఎవరైతే ప్రభుత్వం గృహప్రవేశం చేస్తున్నారో, వివాహాలు జరిగించుకుంటున్నారో ప్రభు. నాయన రక్షణ పుట్టినరోజులు జరిగించుకున్నారో వారందరూ కూడా ఆశీర్వదించి దీవించబడుతున్నాను తండ్రి. అన్ని విషయాలు వీళ్ళు ఆశీర్వదించి దీవించడం కన్నా రక్షణ వీళ్ళకి రక్షణ, హార్మోన్స్ పరిశుద్ధాత్మ వీళ్ళకి పరిశుద్ధాత్మ దయచేయాలి. మా ప్రార్థన పూర్వక ఎంతమంది పోలీసు ప్రార్థన చేసుకుంటున్నారో తండ్రి వారందరినీ ఆశీర్వదించి దీవించిన ఆయన వారికి విడుదల విజయాన్ని చేయించబడుతున్నాను తండ్రి. ఆయన నాయన నీ కృప నీ కాపు గురించి ఈ కాపుల నుంచి వాళ్ళకి క్షేమంగా సురక్షంగా గృహాలుగా చెప్పులు తెచ్చింది. ఎటువంటి యాక్షన్ జరగకుండా నాయన నీ కాపాడే నూతనం కావడం ఉంచమని వచ్చినాను తండ్రి. అన్ని విషయాలు వేరు చేయండి, దీవించండి, ఆశీర్వదించి తల్లిని బిడ్డన్నారు ప్రభావ. జ్ఞానం తెలియదు జ్ఞాపశక్తిని అనుగ్రహించిన ప్రభావ. నాయన పొలాలు స్థలాలు అమ్ముడు బిడ్డ కృపను అనుగ్రహించమని వచ్చినాను తండ్రి. నాయన రక్షణ నాద పరిశుద్ధ పొలాలు స్థలాలు కొనుక్కోలు ఆశ్రయ దృష్టి బిడ్డకు నాయన గృహాలు బిడ్డ గృహాలు అనుగ్రహించమని వచ్చినాను తండ్రి. అన్ని విషయాలు బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. దూరంగా బిడ్డ చదువుకున్నారు వాళ్ళ వాళ్ళ జ్ఞానం ఇచ్చి తెలిసి బాగా చదువుతున్న కృపను అనుగ్రహించి మంచి క్లాసులో రాసే కృప దయచేసి నడుస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు వేరు చేసి దీవించి వీటి ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు తండ్రి వారందరికీ కూడా తండ్రి ఆరోగ్యం మార్గ శక్తి కృప దయచేసి ప్రభావ నీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని నడుస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు మీరు జీవించి ఆశీర్వదించి నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు.